బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై లండన్లో ఎన్ఆర్ఐలు సంబరాలు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఏ ఆధారాలు లేకుండా కవితను అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం అన్నారు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందన్నారు. బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ లండన్లోని ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇక్కడ కలుసుకొని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారి పని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీని ఒక స్కామ్ అని చెప్పి క్రియేట్ చేసి సృష్టించి అక్రమంగా కేసులు పెట్టి వారిని 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. మరి ఒక బాధ్యత గల ఒక భారతీయ పౌరురాలిగా కవిత గారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఎటువంటి విచారణకైనా వెనుకాడకుండా సహకరించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈరోజు జైల్లో ఉండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్పై విడుదల కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాల్ని గ్రహించి వారికి కొంత ఊరట కలిగించినందుకు. ఎలాగైతే ఈరోజు బెయిల్పై వచ్చారో రానున్న రోజులలో తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా ఎలాగైతే మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ శిఖరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పినరో కడిగిన ముత్యంలాగా వస్తుందని, అలాగే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి వస్తారు. తెలంగాణ వాదులకు, బారాస కార్యకర్తలందరికీ ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ముందుగా ఈ సుప్రీంకోర్టు గారికి, మన కవిత గారి తరఫున వాదించిన లాయర్లందరికీ మేము లండన్ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇది ఒక ఫాల్స్ కేసు అని మనకి ఎప్పుడో తెలుసు. అయినా కానీ ఒక 5.5 నెలలకు పైగా ఒక తెలంగాణ ఆడబిడ్డను జైల్లో వేసి మీ శునకానందం పొంది రెండోల్సింది. సో దీనివల్ల న్యాయం జరగడం కొద్దిగా లేట్ అయింది కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరిగింది, ధర్మం అనేది గెలిచింది. సో దీనివల్ల ఏదో కవిత గారిని జైల్లో వేసి పరోక్షంగా కేసీఆర్ గారిని మరియు మా భారత రాష్ట్ర సమితి పార్టీని కానీ ఏదో విధంగా మీరు ఇట్లా కుంగదీయాలని ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి అక్కడ. మీరు ఏది పడితే అది చేస్తామంటే కంటెంపరీ కోర్టు కింద డెఫినెట్గా మీరు శిక్షార్హులు అవుతారు. మన ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులంతా కలిసి ఇక్కడ బాణసంచా కలిసి, ఎందుకంటే ఈ శుభ సందర్భంలో స్వీట్లు మిఠాయిలు పంచుకొని ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం